హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హుండై i20 మ్యాగ్నా ఆప్షనల్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. మ్యాగ్నాలో వచ్చేసి మాన్యువల్ ఏసీ వస్తుంది. మ్యాగ్నా ఆప్షనల్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది వస్తుందండి. ఈ కారు చూసుకున్నట్లయితే తెలంగాణ కార్ అండి. తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే మన కార్ బజార్లో అయితే ఉంది. సేల్కి మన దగ్గరికి అయితే వచ్చిందండి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. ఆంధ్రప్రదేశ్కి ఎన్ఓసి ఇస్తాను, తెలంగాణకి సీసీ తీసిస్తాను. నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి తెలంగాణలో 2,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 3,000, 3,500 రూపాయల మధ్యలో ఖర్చు అయితే వచ్చిందండి. మీ పేరు మీదకి నేమ్ ట్రాన్స్ఫర్ అయితే అయిపోయిందండి. ఈ కారు ఖమ్మంలో ఉంది. మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది. తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఈ కారు ధర ముందుగానే చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేయండి. ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఇది ఢిల్లీలో ఓనర్ దగ్గర ఉంటే అక్కడ నుంచి మేము తెచ్చినటువంటి కార్ అండి. వీడియో అక్కడ తీశాను, మళ్ళీ ఇక్కడ ఒకసారి తీస్తున్నానండి. కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్, ఎన్ఓసి, రబ్బింగ్ పాలిష్ చేసి రబ్బింగ్ పాలిష్ కూడా చేపించుకొని తీసుకొచ్చామన్నమాట. ఇవన్నీ కలుపుకొని ఖమ్మంలో మేము 2,90,000 రూపాయలకైతే అమ్మటం అయితే జరిగిందండి. ఈ 2,90,000 రూపాయలు కూడా ఫిక్స్డ్ రేటు. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే రాండి, లేకపోతే వదిలేసేయండి. హుండై i20 మ్యాగ్నా ఆప్షనల్ 2012 కారు, 2027 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. తర్వాతకి 5 సంవత్సరాలు రెన్యువల్ అయ్యిందండి. రీడింగ్ కేవలం 54,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. షోరూమ్ ట్రాక్ కూడా కావాలన్నా పెడతానండి. పెట్రోల్ కారు, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కారు. 2012 నుంచి ఇప్పుడు దాకా కూడా ఇన్వైస్ ఓనర్ అండి. ఈ కారు ఓనరు ఢిల్లీలో సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి కంపెనీలో జాబ్ చేస్తున్నాడండి. అలాగే కండిషన్ విషయంలో ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే లేదండి. టైర్స్ స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ ఒక 50% అయితే ఉన్నాయండి. అలాగే ఏసీ చిల్డ్ ఏసీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, అలాగే ఏసీ మంచి చిల్డ్ ఏసీ అండి. ఏసీ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ 100కి 70 నుండి 80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. కారు బాడీ పరంగా లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 3 ఆర్ పిల్లర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలాగే డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల డిక్కీల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర 2,90,000 రూపాయలకి అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఎన్ఓసి ఇస్తాను, తెలంగాణ అయితే సీసీ తీసిస్తాను. కేవలం 2-3 వేల మధ్యలో నేమ్ ట్రాన్స్ఫర్ అయితే అయిపోయిందండి. కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. చూడొచ్చు, ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి 80-90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి. కారు చాలా నీట్గా ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 50% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ చూడొచ్చు, మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. ఒక 40-50% మధ్యలోనే టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే డీఫాగర్ ఉంది. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ, పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ ఒక 40-50% అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, నెంబర్ 1గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైరు 40-50% టైర్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూడొచ్చండి, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్తో 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సింగిల్ సెల్ఫ్లోనే కార్ స్టార్ట్ అవుతుంది. అలాగే స్టీరింగ్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా అయితే ఉంది. రీడింగ్ 54,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఎక్కడ గింత చిన్న స్క్రాచ్ కూడా అయితే లేదు. ఇంకోటి ఏంటంటే చూడొచ్చు, 2000 ఇప్పుడు నేను తీస్తేనే తీసినట్టు 2012లో వచ్చినటువంటి కవర్స్ కూడా అంతే అయితే ఉన్నాయండి. చూడొచ్చు, డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా
ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి, ఏసీ కూడా రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మొత్తం కవర్స్ కూడా అంతే ఉన్నాయి, కార్తో వచ్చినటువంటి కవర్స్. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి, 40-50% టైర్ ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి, సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది. బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూడొచ్చు డోర్ మన బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2000 ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. 2012 హుండై i20 మ్యాగ్నా ఆప్షనల్ 54,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్, 2 కీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. ఈ కార్ ధర 2,90,000 రూపాయలు. ఇదే ఫిక్స్డ్ రేట్. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.